నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కొత్త మంత్రులను పార్లమెంటుకు పరిచయం చేసిన ప్రధాని రేపు ఉభయ సభల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కానున్న నరేంద్ర మోదీ సభలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడమే గొప్ప బలం సభ సజావుగా సాగటానికి సహకరించాలని కోరిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటును పక్కదారి పట్టించేందుకే పెగాసస్ కథనాలన్నీ తప్పేనన్న కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ సాచెస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ వెల్లడి నగరంలో మరో 4 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అలాగే భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి వివరాలు పార్లమెంటు ఉభయ సభలో ఈ ఉదయం ప్రారంభమయ్యాయి సభ ప్రారంభానికి ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరారు సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ వేదిక కావాలన్నారు విపక్షాలు లేవనెత్తే అన్ని సమస్యలకు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు అయినప్పటికీ సమావేశాలు విపక్షాల ఆందోళనతో ప్రారంభమై వాయిదాల పర్వం కొనసాగింది విపక్షాల ఆందోళన కొనసాగడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి పార్లమెంట్ సమావేశాలు విపక్షాల ఆందోళనతో ప్రారంభమయ్యాయి అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది దీంతో ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు శాంతించలేదు ప్రధాని నరేంద్ర మోదీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేసే సమయంలోనూ విపక్ష సభ్యులు తమ నినాదాల్ని నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు దీంతో ప్రధాని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మహిళలు దళితులు గిరిజనులు ఎక్కువ సంఖ్యలో కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నాం మరికొందరిది వ్యవసాయ సంబంధిత నేపథ్యం మరికొందరిది గ్రామీణ నేపథ్యం ఈ నేపథ్యాన్ని చూసి సభ్యులందరూ తెగ సంతోషాన్ని వ్యక్తం చేశారని భావించాను వారికి శుభాకాంక్షలు చెబుతూ ప్రోత్సహిస్తారని భావించాను కానీ వారందరినీ చూస్తే కొందరికి జీర్ణం కావటం లేదు అందుకే వారిని పరిచయం చేస్తానంటే అడ్డు తగులుతున్నారంటూ ప్రధాని తీవ్రంగా వ్యాఖ్యానించారు आज मुझे खुशी होती कि बहुत बड़ी मात्रा में हमारे दलित भाई मंत्री बने हैं खुशी होती आज हमारे आदिवासी शेड्यूल ट्राइब के सारे साथी बहुत बड़ी मात्रा में मंत्री बने हैं सबको खुशी होती माननीय अध्यक्ष जी इस बार सदन में हमारे साथी सांसद जो किसान परिवार से हैं ग्रामीण परिवेश के हैं सामाजिक आर्थिक रूप से पिछड़े वर्ग से हैं ओबीसी समाज से हैं बहुत बड़ी मात्रा में उनको मंत्री परिषद में मौका मिला उनका परिचय करने का आनंद होता हर बेंच पर से बैंक को थपथपा करके उनका गौरव किया गया होता కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ సభకు పరిచయం చేస్తున్న సందర్భంలో విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సభలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడమే పార్లమెంటుకు గొప్ప బలమని విపక్ష సభ్యులైన అధికార పక్షమైన ఈ వాతావరణానికి సహకరించాలని కోరారు రాజ్యసభ పక్షనేత పీయూష్ గోయల్ కూడా విపక్ష నేతల తీరును తీవ్రంగా విమర్శించారు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులను పరిచయం చేయడం ఎప్పటినుంచో వస్తున్న సభా సాంప్రదాయం వారిని పరిచయం చేసే సమయంలో విపక్ష నేతలు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని పీయూష్ గోయల్ అన్నారు जब भी मंत्रिमंडल में विस्तार होता है तब माननीय प्रधानमंत्री जी सबका परिचय
हमारे सदस्यों को करते हैं। ये परंपरा आज के नहीं दशकों से जवाहरलाल नेहरू जी के समय से चलते जा रही है। आज बड़ा दुर्भाग्यपूर्ण स्थिति विपक्ष के साथियों ने खड़ी की है और मुझे बड़ा दुख के साथ इसको कंडेम करना पड़ रहा है। इस प्रकार का व्यवहार రైతుల నిరసనలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే అంశాలతో సహా పలు అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. ద్రవ్యోల్బణం, రైతు అంశాలు, ఇంధన ధరల పెరుగుదలపై చర్చించేందుకు రాజ్యసభలో బిజినెస్ అవర్ సస్పెన్షన్ కు కాంగ్రెస్ నోటీస్ ఇచ్చింది. ద్రవ్యోల్బణం, రైతు అంశాలపై చర్చకు నోటీస్ ఇచ్చామని అన్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఆమోదించాల్సి ఉంది. ఇవే అంశాలు సభలో మేము ప్రస్తావిస్తాం అని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బిజినెస్ అవర్ రద్దు చేసి ఇంధనం, నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చించాలని, తక్షణమే ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకోవాలనే డిమాండ్పై 267 నిబంధన కింద కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా విభజన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉభయ సభల ఫ్లోర్ లీడర్స్తో సమావేశం కానున్నారు. లోక్సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పాలసీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో ప్రధాని ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రధాని కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఫోన్ హ్యాకింగ్ అంశంపై ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఒక ప్రకటన చేశారు. ఫోన్ హ్యాకింగ్పై ఓ వెబ్ పోర్టల్లో సంచలనాత్మక కథనాలను ఉద్దేశపూర్వకంగానే ప్రచురించినట్లు పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ఇలా చేసినట్లు ఆరోపించారు. గతంలోనూ వాట్సాప్ను హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. For the purpose of national security, particularly on the occurrence of any public emergency or in the interest of public safety by agencies at the center in the state. These requests are the requests for these lawful interceptions of electronic communication are made as per the relevant rules under the provisions of Section 5(2) of the Indian Telegraph Act 1885 and Section 69 of the Information Technology Act 2000. Each case of interception, Honorable Speaker Sir, is approved by the competent authority. పార్లమెంట్ సమావేశాలప్పుడే పెగాసస్ కథనాన్ని ఎందుకు విడుదల చేశారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. సమావేశాలను పక్కదారి పట్టించే కొత్త వాతావరణాన్ని సృష్టించేందుకు పథకం ప్రకారం ఈ నివేదికను విడుదల చేశారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ పోర్టల్ ది వైర్ పేరు కూడా బయటకు వచ్చిందని అన్నారు. అయితే వారి కథనాలు చాలా తప్పు అని తేలిందని, ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇది ఒక వింత పరిస్థితి అని రవిశంకర్ ప్రసాద్ అభివర్ణించారు. పెగాసస్ ప్రాజెక్టు రిపోర్టులోని అంశాలను ఎన్ఎస్ఓ గ్రూప్ సంస్థ తిరస్కరిస్తోందని తెలిపారు. ఆ సంస్థ ఉత్పత్తులను చాలా వరకు పాశ్చాత్య దేశాలు ఉపయోగిస్తున్నాయని, అయితే భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆ సంస్థ పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు. ఈ రిపోర్టును వెలుగులోకి తెచ్చిన వారు సంబంధిత వ్యక్తుల హ్యాక్ ఫోన్ నంబర్లు ఆ డేటాబేస్లో ఉన్నట్లుగా నిర్ధారించలేదన్నారు. బీజేపీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లుగా నిరూపించే సాక్ష్యాలు కూడా ఈ కథనంలో లేవని అన్నారు. इसमें अंतर्राष्ट्रीय संगठन, हाँ, और एक बात और है, वो एनएसओ जो पेगासस के मैन्युफैक्चरर हैं, उन्होंने साफ कहा है कि हमारे अधिकांश क्लाइंट वेस्टर्न कंट्रीज हैं. तो भारत को इसके माध्यम से टारगेट क्यों किया जा रहा है? इसके पीछे की कहानी क्या है? इस कहानी में ट्विस्ट क्या है? कुछ लोगों को लाया गया, उनके नाम फेंके गए. अब मुझे अनिल बलूनी जी बता रहे थे कि कांग्रेस पार्टी के पूर्व अध्यक्ष का भी नाम है. क्षमा करिएगा, मैं व्यंग्य में बोल रहा हूं. उनकी तो सारी टिप्पणी रोज ही ट्वीट पे रहती है. वो देश में खुद ही ज्ञान देते रहते हैं. तो उसके लिए कोई अधिक जानने की जरूरत है क्या? अब एक बात हम आपसे और कहना चाहेंगे कि ये जो पूरे ये संस्थाएं, अंतर्राष्ट्रीय संस्थाएं, और भारत में उसको एक प्रकार से फोड़ने की कोशिश और ऐसे मर्यादा
विहीन शब्दों की चर्चा। तो क्या भारत की राजनीति में कुछ लोग सुपारी एजेंट हैं क्या? బ్యాంకింగ్ ఆర్థిక సేవల పెట్టుబడులకు హైదరాబాద్ నగరం కేంద్రంగా మారిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. రాయదుర్గంలో గోల్డ్ మ్యాన్ సాచెస్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా పలు మల్టీనేషనల్ బ్యాంకులను ఆకర్షిస్తోందని అన్నారు. ఈ ఏడాదికి సంబంధించి అతిపెద్ద కంపెనీల పెట్టుబడుల జాబితాలో గోల్డ్ మ్యాన్ సాచెస్ కంపెనీ చేరడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగాల్లో హైదరాబాద్ నగరం వేగంగా వృద్ది చెందుతోందన్నారు. ఐఎస్బీ, ఐఐఎం బెంగళూరు సహకారంతో దేశవ్యాప్తంగా 10,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను రూపొందించాలన్న గోల్డ్ మ్యాన్ సాచెస్ సంస్థ లక్ష్యాన్ని అభినందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. If you look at the last few years, some significant, investments have come in. Since I'm sitting in Goldman's office, I don't think it would be very prudent to reel out. I already have, but I think doing it a second time would not go well with Gunjan, so I'd rather not do that. Lot of investments have flown in the last few years. Almost 180,000 plus employees are currently working in the BFSI sector alone, which is a remarkable number, if you ask me, because for a sector such as this, to have such a large number in a city like Hyderabad is a telling comment on the ecosystem and the strength, that this city has to offer. So I welcome Goldman Sachs, and I am very confident, because I loved a couple of their initiatives. I was sharing with them on the stage as well. The whole 10,000 women initiative, to create 10,000 women entrepreneurs from India, I think it's a laudable initiative. Launched, I think with the support of ISB and IIM Bangalore. I request Gunjan Samtani to work and his team to work with our V-Hub here, the Women Entrepreneurs Hub. I think we complement each other. I think there's a lot of synergies to be explored. I would request you to kindly start a cohort program right here in Hyderabad in tandem with V-Hub. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్రా జంక్షన్తో సహా 3 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టామని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సుచిత్రా జంక్షన్ వద్ద నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్, ఎన్హెచ్ఏఐ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై సుచిత్రా జంక్షన్, డైరీ ఫార్మ్ జంక్షన్, దూలపల్లి జంక్షన్, మేడ్చల్ టౌన్ వద్ద 4 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి డీపీఆర్లు రూపొందించామన్నారు. సుచిత్రా నుండి గుండ్లపోచంపల్లి వరకు 10 కిలోమీటర్ల పొడవున 3 ఎలివేటెడ్ కారిడార్లు, 4 అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు, జంక్షన్ల విస్తరణ జరగనుందన్నారు. దీనికోసం సుమారు 450 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించామని మంత్రి చెప్పారు. గుండ్లపోచంపల్లి నుండి కళ్లకల్లు వరకు 17 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లు, జంక్షన్ల విస్తరణ, మేడ్చల్ టౌన్లో ఫ్లైఓవర్, భూసేకరణ నిమిత్తం సుమారు 800 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా మొదలు కానుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి ఏమేం చేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది R&B డిపార్ట్మెంట్. దాని ప్రకారం మేము NHRతో సంప్రదించి ఒక DPR ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మొత్తం సుచిత్రా జంక్షన్ నుంచి 10 కిలోమీటర్లు అప్ టు గుండ్లపోచంపల్లి దాకా 10 కిలోమీటర్స్ లెంత్. ఈ 10 కిలోమీటర్స్ లెంత్ లో 3, అది సుచిత్రా దగ్గర ఒకటి, డైరీ ఫార్మ్ జంక్షన్ ఒకటి, దూలపల్లి జంక్షన్ ఒకటి, అట్లా 3 జంక్షన్లో ఫ్లైఓవర్లు, అట్లానే ఒక 4 అండర్ పాస్లు, అట్లానే మొత్తం ఈ 10 కిలోమీటర్లు కూడా సర్వీస్ రోడ్స్ అన్ని వెడల్పు చేసుకుని జంక్షన్ డెవలప్మెంట్ చేసుకుని ఇట్లా చేసుకోవాలని చెప్పి DPR రూపొందించడం జరిగింది.
కృష్ణా గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఏకపక్షంగా గెజిట్ విడుదల చేసిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నిర్దిష్ట కాల వ్యవధిలో నీటి పంపకాలకు ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నదీ జలాల అంశం తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. రాష్టంలో నదీ పరివాహక ప్రాంతం జనాభా అధికంగా కలిగి ఉన్నామని వివరించారు. రాష్ట్రానికి అన్ని అవకాశాలు ఉన్నా నీటిని పొందలేని దుస్థితిలో ఉన్నట్లు ఆవేదన వెలుబుచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రం పట్టించుకోవట్లేదని మంత్రి ఆరోపించారు. కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా గెజిట్ విడుదల చేసిందని అన్నారు. దశ వచ్చేటప్పటికి మన సంతోషం మనకు ఉండకుండానే వీళ్ళు మోకాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా చాలా దుర్మార్గమైనటువంటిది. ఒక ప్రాజెక్టుకు చేయూతనివ్వకుండా ఒక ప్రాజెక్టును కేంద్రం తన బాధ్యతగా తీసుకొని స్పాన్సర్ చేయకుండా తెలంగాణ తన మానాన్ని తాను తన కష్టాలు తాను పడుతుంటే కూడా సహకరించే మనుషులు లేకుండా ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తోందని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణం కోసం రూపొందించిన ప్లాన్ను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రలో నిలిచిపోయేలా వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానాను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ హాస్పిటల్ను నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. బోనాల పండుగలో వివిధ రకాల సేవలు అందిస్తున్న వృత్తిదారులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మహంకాళి ఉమ్మడి ఆలయాల వృత్తిదారుల సంఘం ప్రతినిధులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని తన ఛాంబర్లో కలిసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తిదారులుగా బోనాల వేడుకల్లో పూజలు సేవల్ని అందిస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వంశం పారపర్యంగా ఆయా ఆలయాల్లో వతన్దారులుగా సేవలు అందిస్తున్న వారందరికీ తగిన పారితోషికం గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల పండుగ బోనాల పండుగ అని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ బారిన పడిన కుటుంబాల్లోని చిన్నారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పౌష్టికాహార కిట్స్ అందజేస్తున్నారు. తమ చిన్నారులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందజేయడం పట్ల నిరుపేద కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్న అంశంపై దూరదర్శన్ భూపాలపల్లి ప్రతినిధి ప్రత్యేక కథనాన్ని చూద్దాం. రెండో విడత కోవిడ్ తో బాధపడుతున్న కుటుంబాల చిన్నారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉచితంగా పౌష్టికాహారాన్ని అందించి ఆదుకుంటోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 139 మంది కోవిడ్ బారిన పడ్డ చిన్నారులు గుర్తించి వారికి ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గడ్డిగానిపల్లిలో జిల్లా సంక్షేమాధికారి పి శ్రీదేవి ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన బాధిత కుటుంబాలకు ఈరోజు పౌష్టికాహార కిట్లను అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో వీళ్ళకి కోవిడ్ సోకిన చిన్నారులకు ఆహార పంపిణీ సరఫరా కూడా పోషకాహార పంపిణీ జరుగుతున్నది. చిన్నారులకు ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు విద్య వైద్య ఆరోగ్యం కార్యక్రమాలకు మేము చేయూతనిస్తాము. ఇంకా ఎవరైనా జిల్లాలో ఉన్నట్టయితే మాకు వెంటనే సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. బాల సంరక్షణాధికారి హరికృష్ణ దూరదర్శన్తో మాట్లాడుతూ కోవిడ్ బాధిత కుటుంబాలకు చేయూతనందిస్తూనే చిన్నారులకు పౌష్టికాహారం కిట్స్ అందజేస్తున్నామని వివరించారు. జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా బారిన పడిన వారి కోసం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని భూపాలపల్లి బాలల సంరక్షణాధికారి హరికృష్ణ తెలిపారు. బాలబాలికలకు చేయూతనివ్వడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జిల్లా బాలల పరిరక్షణ విభాగం అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క పోషకాహార కిట్లను మేము కోవిడ్తో బాధపడుతున్నటువంటి పిల్లల కుటుంబాలకు పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో బాలబాలికలకు ప్రత్యేకంగా అంటే వేరువేరుగా వారికి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మనకు బాలల కోవిడ్ హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క టోల్ ఫ్రీ నంబరు 040-237-33665. ఈ యొక్క నంబరు రాష్ట్ర స్థాయిలో మనకు మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. కోవిడ్ తో బాధపడుతున్న చిన్నారుల కుటుంబాలు మహిళా సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ లేదా చైల్డ్ లైన్ నెంబర్ ద్వారా సమాచారం అందిస్తే వారికి ఉచిత నిత్యావసర కిట్లను
బాలల సంరక్షణ యూనిట్ ద్వారా అందిస్తామని బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వేణుగోపాల్ తెలిపారు. చైల్డ్ లైన్ తర్వాత బీఆర్బీ నుంచి 250-300 పొట్లాల వరకు అంటే న్యూట్రిషన్ బ్యాగ్స్ వరకు పంచడం జరిగింది. 1088 ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడైతే పేరెంట్స్ కరోనా వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతున్నారో అట్టి పిల్లలకి 1088 కనుక ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి మేము అక్కడికి వెళ్ళి అక్కడ వారికి సంబంధించిన సహాయ సహకారాలు మా స్టాఫ్ ద్వారా చేయడం జరుగుతుంది. కోవిడ్ బాధిత బాలల కుటుంబాలకు చేయూతనందిస్తామని చైల్డ్ లైన్ ఉద్యోగి కృష్ణ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో చైల్డ్ లైన్ కి వస్తున్నటువంటి కాల్స్ కు సంబంధించి పిల్లలకు కరోనా ఉంది, పేరెంట్స్ కి కరోనా ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ నుంచి అండ్ చైల్డ్ లైన్ నుంచి లోడి బహుళార్థక సేవా సంస్థ నుంచి మన న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఒక 1000 రూపాయలు ఉన్నటువంటి వర్త్ తోటి ప్రతి పిల్లాడికి కాల్ వచ్చిన ప్రతి పిల్లాడికి మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. మహిళా శిశు సంక్షేమ చేస్తున్న సహాయం తమకు ఎంతగానో ఉపయోగపడుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. మా పిల్లలకు కరోనా రావడం వలన 1098 పోషకాహారం అందించడం వల్ల ఇది తినడం వలన కరోనా చాలా తగ్గుతుంది. ధన్యవాదములు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్ కోరారు. రాష్ట వాటా తేల్చే వరకు 811 టీఎంసీలో సగం ఇవ్వాలని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు డీపీఆర్ కేంద్రానికి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. దేవాదుల, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టులన్నీ పాతవేనని రజిత్ కుమార్ గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో ఇంజనీర్లు, న్యాయవాదులతో రజిత్ కుమార్ భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్పై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. పాలన, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు రజిత్ కుమార్ వెల్లడించారు. ఐపీఎస్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి ప్రవీణ్ కుమార్ లేఖ రాశారు. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలు అందించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నెలసరి వేతాన్ని 15,000 రూపాయల నుంచి 28,719 రూపాయలకు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు ప్రొబిషన్ కాలాన్ని 3 నుంచి 4 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మిజోరాం గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తరువాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి 1993 సంవత్సరంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక నేతగా వ్యవహరించారు. I, Dr. Haribabu Kammapati, do swearing in the name of God that I will faithfully execute the office of Governor of Mizoram and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Mizoram. హైదరాబాద్ పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా అడ్డుకుని తన హక్కులకు భంగం కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కోకాపేటలో భూముల వేలంలో కుంభకోణం జరిగిందని, దానికి సంబంధించిన అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తకుండా తనను అడ్డుకున్నారంటూ లోక్సభ స్పీకర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు తనను కుట్రపూరితంగా గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. లోక్సభ స్పీకర్కు రేవంత్ రెడ్డి లేఖ రాయడంపై బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ స్పందించారు. పార్లమెంటుకు వెళ్లకుండా తాము అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు. కోకాపేట భూముల వద్ద ఆందోళనకు అనుమతి లేదని, అందువల్లే రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసు బలగాలను మోహరించినట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బక్కని నరసింహులు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బక్కని నరసింహులను నూతన అధ్యక్షుడిగా నియమించారు. మహబూబ్ నగర్ కు చెందిన బక్కని నరసింహులు పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 1994లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో పార్టీ అధినేతను కలిసిన నరసింహులు అధ్యక్ష పదవి ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఏరియా ఆసుపత్రిలో 16 లక్షల రూపాయలతో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్ కేంద్రం ఏర్పాటు చేయడంతో కరోనా పరీక్షల ఫలితాలు వెల్లడిలో జాప్యం నివారించగలుగుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు అమలవుతున్నాయి. స్థానికంగా జ్వర సర్వే జరపడం, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడంతో నిర్ధారణ, చికిత్స వేగవంతమైంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో జిల్లా అధికారులు సానుకూల ఫలితాలు రాబడుతున్నారు. జిల్లాలోని 3 ఆర్టీపీసీఆర్ శాంపిళ్ల సేకరణ కేంద్రాలు, 27 ఆంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా ప్రతిరోజు 5,000 నమూనాలు సేకరిస్తున్నారు. త్వరితగతిన పరీక్షా ఫలితాలు రాబట్టడం, పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి వెంటనే చికిత్స ప్రారంభించడంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు తెలియజేశారు. ఏరియా హాస్పిటల్ భువనగిరిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఒకటి మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అది చివరి దశలో ఉంది. అది కనుక ఓకే అయితే మనం ప్రస్తుతం మన జిల్లాలో 4,000 నుంచి 5,000 వరకు ప్రతిరోజు టెస్టులు చేస్తున్నాము. ఒక సండే హాలిడేస్ లో కొంచెం తక్కువ అవుతుంది తప్ప మిగతా అన్ని రోజులు సుమారుగా 5,000 టెస్టులు చేస్తున్నాము. వీటిని మనం ఆర్టీపీసీఆర్ ఎయిమ్స్ లేదా మొన్నటి వరకు హైదరాబాద్ మనకు అప్రూవ్డ్ ల్యాబ్ పంపడం జరిగేది. అయితే ఇప్పుడు మనం కనుక ఏరియా హాస్పిటల్ భువనగిరిలో ల్యాబ్ ఓపెన్ అయితే ఇక్కడే శాంపిల్స్ ఇస్తాం కనుక తొందరలోనే మన వితిన్ 12 hours లో లేదా హాఫ్ డే లోపే మనకు రిపోర్ట్స్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిపోర్ట్ రాగానే పాజిటివ్ కేసులన్నీ మనం ఫాలోఅప్ సర్వేలెన్స్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది చివరి దశలో ఉందని ఎలా చెప్తున్నాం అంటే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ట్రయల్లో ఉన్నాము. మన ల్యాబ్ కనుక మన జిల్లాలో హెడ్ క్వార్టర్ ల్యాబ్ కనుక మనకు చాలా ఈజీ అవుతుందండి. కరోనా కట్టడికి ట్రేసింగ్ టెస్టింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కరోనా లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించిన ఫలితాలు కాస్త ఆలస్యంగా అందుతున్నాయి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం వల్ల ఇది త్వరితగతిన అంది వారికి చికిత్స కూడా త్వరగా అందించడానికి వీలవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. డాక్టర్ దయాకర్, దూరదర్శన్ రిపోర్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా. దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా తాజాగా 38,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చితే కేసులో 7.2% తగ్గుదల కనిపించింది. ఆదివారం 38,660 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,21,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97.32% పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా 746 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 729 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 6,37,373కి చేరుకోగా 6,23,773 మంది కోలుకున్నారని ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుందని, రికవరీ రేటు 97.86%కి చేరిందని ప్రకటనలో వెల్లడించారు. కాగా ఆదివారం ఒక్కరోజే 13.63 లక్షల మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 40,64 లక్షలకు చేరింది. తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల 1-2 ప్రదేశాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఈ నెల 23వ తేదీన వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడిందని అధికారులు వివరించారు. భారత్ నుండి 4వసారి ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహిళా అథ్లెట్ సానియా మీర్జా రియో ఒలింపిక్స్ లో మిక్స్డ్ డబుల్స్ లో 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన సానియా మీర్జా ఈసారి పతకం సాధించాలనే పట్టుదలతో అహర్నిశలు సాధన చేసి టోక్యో ఒలింపిక్స్ కు సిద్దమయ్యారు. దేశంలో మహిళల టెన్నిస్ కు చిరునామాగా హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జా అని చెప్పొచ్చు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో విజయకేతనం ఎగురవేసిన సానియా భారత్ గర్వించదగిన అగ్రశ్రేణి క్రీడాకారిణి. 6వ ఏటినే టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన సానియాకు మొదటి గురువు ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా.
సానియాకు టెన్నిస్లో శిక్షణ ఇచ్చేందుకు ఇమ్రాన్ తన వృత్తినే త్యాగం చేశారు. తండ్రి అంచనాలకు తగ్గట్టుగా సానియా ఒక్కొక్క మెట్టు అధిగమించి ఆటపై పట్టు సాధించారు. 2001లో చండీగఢ్లో టైటిల్ నెగ్గి తన విజయాల ఖాతాను సానియా మిర్జా తెరిచారు. టెన్నిస్లో అమ్మాయిలు ముందుకు వెళ్లగలుగుతారా అని అప్పటి వరకు ఉన్న సందేహాలకు తన రాకెట్తోనే సానియా సమాధానం చెప్పారు. తన విజయాలతో ఎంతో మందిలో స్ఫూర్తి కలిగించారు. స్థిరంగా ఆడుతూ టోర్నమెంట్లు గెలుస్తూ టెన్నిస్ కు హైదరాబాద్ ను ఒక డెస్టినేషన్ గా మార్చేశారు. సింగిల్స్ లో నెంబర్ 1 క్రీడాకారిణిగా గుర్తింపు సాధించిన సానియా మణికట్టు గాయం దర్మిల 2013 నుంచి డబుల్స్ కే పరిమితమయ్యారు. 2014లో పోర్చుగల్ ఓపెన్, WTA టూర్ ఫైనల్, US ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ఇలా పలు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో విజయం సాధించారు. 2015లో మార్టినా హింగిస్ తో జత కట్టాక సానియా వరుసగా 41 మ్యాచ్లలో గెలిచి రికార్డు నమోదు చేశారు. ఇప్పటివరకు సానియా 36 డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లో 3 గ్రాండ్ స్లామ్స్, WTA ఫైనల్స్ టైటిల్ ఇలా లెక్కలేనన్ని టైటిల్స్ ను సొంతం చేసుకున్నారు. మెటర్నిటీ లీవ్ లో కొంత బ్రేక్ తీసుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన సానియా గతేడాది హాబర్ట్ ఇంటర్నేషనల్ డబుల్స్ టైటిల్ గెలిచి మరలా టైటిల్స్ వేట మొదలుపెట్టారు. కరోనా లాక్డౌన్ వల్ల టోర్నమెంట్లకు దూరంగా ఉన్నా నిరంతర సాధన చేసి టోక్యో విశ్వ క్రీడలకు సిద్దమయ్యారు. ఒలింపిక్స్ కు సంసిద్దత గురించి ప్రధాని మోదీ అడిగినప్పుడు అంకిత రైనాతో కలిసి డబుల్స్ లో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు సంసిద్దంగా ఉన్నట్లు చెప్పారు. सानिया जी आपने कई ग्रैंड स्लैम्स जीते हैं, बड़े बड़े खिलाड़ियों के साथ आपने खेला है. आपको क्या लगता है कि टेनिस का चैंपियन बनने के लिए क्या खूबियां होनी चाहिए? क्योंकि आजकल मैंने देखा है कि टियर 2, टियर 3 सिटी में भी आप लोग उनके हीरो हैं और वो टेनिस सीखना चाहते हैं. जी सर, आई थिंक टेनिस एक ऐसा ग्लोबल स्पोर्ट है जिसमें जब मैंने स्टार्ट किया था 25 साल पहले तो जाहिर बात है ज्यादा लोग टेनिस खेलते नहीं थे, लेकिन आज जैसे आप कह रहे हैं बहुत सारे ऐसे बच्चे हैं जो टेनिस रैकेट उठाना चाहते हैं और जो प्रोफेशनल बनना चाहते हैं और जो बिलीव करते हैं कि वो टेनिस में एक बड़े खिलाड़ी बन सकते हैं. उसके लिए आपको जाहिर बात है मेहनत की जरूरत होती है, सपोर्ट, लगन और बहुत बहुत सारी आई थिंक डेस्टिनी भी एक रोल प्ले करती है इसमें. लेकिन मेहनत के और टैलेंट के बगैर कोई भी चीज में कुछ नहीं होता, चाहे वो टेनिस हो या कोई भी स्पोर्ट हो. और अब फैसिलिटीज भी बहुत अच्छे हो गए हैं 25 साल पहले से अब तक. तो अभी तो बहुत सारे अच्छे स्टेडियम्स बन गए हैं, हार्ड कोर्ट्स हैं. तो मैं उम्मीद यही है कि और बहुत सारे टेनिस प्लेयर निकले इंडिया से इंशाल्लाह. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా టోక్యో ఒలింపిక్స్ లో గెలిచి టెన్నిస్ మహిళల విభాగంలో మన దేశంలో తొలి పతకం సాధించిన అథ్లెట్ గా రికార్డు సృష్టి